తీసుకున్నారు. ఇక్కడ మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు. అంటే సిలువను గూర్చినటువంటి వార్తలు ఇంత శక్తి ఉందా? ఎప్పుడైనా మీ ఇంట్లో మాట్లాడటం సోది మాటలు, అల్లరి మాటలు, చిల్లరి మాటలు, విశ్వాసులు కూర్చున్నా, సంఘస్థులు కూర్చున్నా, ప్రేయర్ వారియర్స్ కూర్చున్నా, ఎవరు కూర్చున్నా ఏదో ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు కదండి. లోక సంబంధమైన మాటలు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి. ఎప్పుడైనా సిలువ మరణం గురించి మాట్లాడావా? ఎప్పుడైనా యేసు ప్రభు నీ కొరకు ఎలా చనిపోయాడో చెప్పావా? యేసు ప్రభు మరణం నువ్వు మాట్లాడుతుంటే సాతానికి అపజయం, నీకు విజయం వస్తుంటుంది. నువ్వు సువార్త, ఆయన మరణ పునరుద్ధానం యొక్క బలము, ఆ విలువైన సిలువ ప్రేమ. నేను పాట రాసినప్పుడు ఎప్పుడు ఇక్కడ విలువైనది నీ సిలువ ప్రేమ అనే సాంగ్ 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రామిస్ ల్యాండ్లో ప్రాంతంలో ఉంటూ రాశానండి. ప్రేయర్లో ఉన్నప్పుడు గుడ్ ఫ్రైడే సందర్భంగానే అది విలువైనది నీ సిలువ ప్రేమ, వెల ఇవ్వలేనిది విలువైన నీ ప్రేమ. నేను స్వరం విన్నా ఆ సిలువ దగ్గర అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అప్పుడు ప్రభు అంటున్నాడు నాతో, విలువైనది నా సిలువ ప్రేమ, వెల ఇవ్వలేనిది, అంతకంటే గొప్ప ప్రేమ నాది అని నువ్వు ఒక పాట రాయమని ఒక శబ్దం నేను వెంటనే పల్లవి వచనం రాసేసి అక్కడికక్కడే పల్లవి అనుపల్లవి ఇమ్మీడియట్గా 3 వచనాలు టక్ 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 రాసేసాను. 2 సంవత్సరాల క్రితం ఆ పాట రిలీజ్ అయింది. మన యూట్యూబ్లో ఉంటుంది, చిన్న బిట్లుగా కూడా పెడుతున్నాం. ఏంటంటే విలువైనది నీ సిలువ ప్రేమ, వెల ఇవ్వలేనిది విలువైన, చెప్పండి, విలువైన నీ ప్రేమ. ఏం గడిచింది నా కోసం? నా పాప భారం అంతా నీ మీద మోసుకున్నావయ్యా. చక్కటి వచనాలు ఉంటాయి, చక్కటి అనుపల్లం ఉంటుంది. ఎందుకంటే రాసింది నేను మర్చిపోతుంటా కదా, పాడిన వాళ్ళు ఎవరైనా అందించాలి. ఎవరైనా మీలో వినండి ఆ పాట. భరించి శిక్ష భరించి నన్ను విడిపించినది, నా బదులు మరణించి నన్ను బ్రతికించినది, బాధింపబడుచు బదులు పలుకలేనిది, గాయములు నందుచు మౌని అయినది. ఏం మాట్లాడకుండా భరించిందంట సిలువ మరణం ద్వారా యేసు ప్రభు. అన్ని బాధింపబడుతున్నా నోరు తెరవలేదట. అసలు ఏం మాట్లాడు, దెబ్బలు తింటున్నా నోరు తెరవలేదట, కొడుతుంటే నోరు తెరవలేదట, ఊస్తుంటే నోరు తెరవలేదట, మొక్క మీద గుద్దుతుంటే నోరు తెరవలేదట. మనకి ఎంత కోపం వస్తుంటే ఎవరిని కొడితే, ఒక్కడి కొడితే 4 కొట్టాల, అలగడాలు, కొట్టడాలు. మనదంతా ఇది, మన బ్రతుకంతా ఇది. ఏదనంటే అలగడం, కొట్టడం, ఇసుక్కోవటం, ఇసరగొట్టడం, చికాకు పడడం, ఇదంతా మన స్టోరీ. అంటే మన జీవితానికి ఇంకా సిలువ విలువ ప్రేమ లేదని నోటీస్ అయిపోయింది మన బ్రతుకులు, అంతే కదండి. భర్త ఏమనంటే భార్య తిరగబడడం, భార్య ఏమనంటే భర్త తిరగబడడం, పిల్లలు ఏమనంటే తల్లిదండ్రులు ఏమనంటే పిల్లలు, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుడు ఏమనంటే, సేవకురాలు ఏమనంటే ముఖం మార్చడం, తిరగబడడం, ఇరగొట్టడం, పగలగొట్టడం, సంఘం వదిలి వెళ్ళిపోవడం. ఇదంతా ఎరగని ప్రేమ కాదు, అది విరిగిన ప్రేమ. అది అర్థమైందా? అది విరిగింది, ఇది విరగంది. అది సిలువలో విరిగిపోయింది, ఇదేమో విరగంది. అందుకనే విరగని వాళ్ళకి విరిగిన వాళ్ళకి తేడా ఉంటుంది. రొట్టె విరిస్తే అది వేరు, రొట్టె ఇట్లుంటుంది, పెద్దగా ఇట్లా స్టాండర్డ్గా ఉంటుంది. అది విరగొట్టబడే జీవితం వేరు. యేసుప్రభు విరిచి విరగొట్టబడ్డాడు. ఆయన పగలగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, చిత్తగొట్టబడ్డాడు. ఆయన ఎవరి కోసం చెప్పండి? అందరూ ఎవరి కోసం? కనీసం హోలీ వీక్ అని తెగవాక్యం వింటూ ఉంటారు కదా మన ఆత్మీయులు, మన బిడ్డలు, క్రైస్తవులు. నీ బ్రతుకు, నా బ్రతుకు తెలుసుకోండి. ఎవరైనా లాగి చెమ్మ మీద కొడితే ఉంటావు నువ్వు? ఎవరైనా వచ్చి నీ మీద ఉమ్మేస్తూ ఊరుకుంటావు నువ్వు? ఎవరైనా వచ్చి నీ మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వింటావు నువ్వు? నీకు ఎంత కోపం వస్తుంటుంది చాలాసార్లు. మనకి ఎంత కోపం వస్తుంటుందండి. మీకు అనదేమో, మనకి అనాలేమో, మంచిది లేదు అది అనుకుంటే కూడా ప్రాబ్లమే వల్ల మీతో కదా. ఎంత కోపం వస్తుంటుంది. కొన్నిసార్లు ఎట్లా రియాక్ట్ అవుతుంటాం వెంటనే. కొంతమంది మాట పడా అంటారు. అట్లాంటి యేసుప్రభు నమ్ముకోకండి. ఏం పడతావు? యేసుప్రభు మాటే పడ్డాడు. యేసుప్రభు తనులే తిన్నాడు. యేసుప్రభు ఈడుచుకుంటూ పోతుంటే కూడా మౌనంగా ఉన్నాడట. చేతగానోడా? ఏమండి, ఆయనకి సూపర్ న్యాచురల్ లేదా?
చెప్పండి, ఆయన శక్తి లేనోడా? ఆయన బలహీనుడా? బలహీనుడా? అండబలం కండబలం కాదు ఆయనకున్నది, ఆత్మ బలం ఉన్నోడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శక్తి పొందినోడు. ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి నీ నా రూపంలో వచ్చినవాడు. ఆయన ఆజ్ఞాపిస్తే పరలోకం దిగుతుంది. కానీ మౌనం ఉన్నాడట. ఎందుకు? నీ బ్రతుకు నా బ్రతుకు విలువ పోతుంది ఆయన అట్లా లేకపోతే. మన బ్రతుకులు బూడిదైపోతాయి. సాతాను చిత్తుగా ఓడిస్తుంది మనల్ని. అందుకనే ఎవరు కొడుతున్నారు, ఎవరు గుద్దుతున్నారు, ఎవరు ఈడుస్తున్నారు, ఎవరు కొరడాలతో కొడుతున్నారు, ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు యేసు ప్రభుని. ఎంత ఘోరమైన భారం అండి అది. అందుకనే అందులో రాశాను నేను, నా పాప భారం అంతా నీ మీద మోపబడినే, సొగసైన నీ స్వరూపం రూపులేనిది. ఆయన సొగసు ఎంత అందగాడు, రూపులేనుడైపోయాడు. నా పాప భారం అంతా నీ మీద మోపబడి, సొగసైన నీ స్వరూపం రూపులేనిది ఆయనే. నెక్స్ట్, నా అపరాధములే నిన్ను నలిపేసాయి. ఎవరి అపరాధాలు చెప్పండి? నా అపరాధాలు నిన్ను నలిపేసాయి. మన అపరాధాలు అట ఆయన చిత్తగొట్టేసాయట. నా అపరాధములే నిన్ను నలుగా కొట్టెనే, అన్యాయమైన తీర్పు నా కొరకు నొందితివి. చెప్పండి, నేను ఏడ్చాయ మాట్లాడుతున్నాం. అన్యాయమైన తీర్పు ఆడేటప్పుడు కూడా మనం ఏడ్చాం. అన్యాయమైన తీర్పు. అసలు తీర్పు నీకు నువ్వు అన్యాయంగా శిలువకు అప్పగించవు. తీర్పు ఎవరికి రావాలంటే మనకు రావాలి. ఎవరికి రావాలండి చెప్పండి? దోషులు మనం, ఆయన పాపం. మనల్ని పక్కకి నెట్టేసి ఆయన నిలబడ్డాడండి. మనమైతే మన ముందున్న వాళ్ళని నిలబెట్టి మనం వెనక్కిపోతాం. అది మన బ్రతుకు. అందుకనే క్రైస్తవ సంఘమా, ఈ హోలీ వీక్ అని, ఇది లాస్ట్ వీక్ అని ఎంతమంది లైవ్ చూస్తున్నారు. నిజమైన మారు మనసు పొందుదాం. అంటే నిజమైన ఆ ప్రేమని ఆస్వాదిద్దాం. మన జీవితంలోకి ఆ ప్రేమ కావాలా? ఎందుకంటే యేసు ప్రభు ఆయన అయిపోయింది, ఇక ఆయన చేసేసాడు. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? అంత ప్రేమతో మన జీవితాన్ని కట్టుకోవాలా, అంత కృపతో మన లైఫ్ని మార్చుకోవాలా. ఆయన చెప్పేశాడు, అన్నీ నా మీద వేసుకో, సర్వం నా పైన పడ్డ, ఇంకేం లేదు, నువ్వు ఫ్రీ, నీ జీవితానికి విలువ. నువ్వు నన్ను విశ్వసిస్తే చాలు, నన్ను అంగీకరిస్తే చాలు, నన్ను స్వీకరిస్తే చాలు. ఎంత ఒళ్ళు దాచుకుంటామండి మనం. మందిరంలో పనిచేయాలంటే ఒళ్ళు దాచుకుంటాం, చర్చిలో పనిచేయాలంటే ఒళ్ళు దాచుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, సంఘంలో కుటుంబాల్లో పనిచేయాలంటే ఒళ్ళు దాచుకుంటాం, కష్టపడి ఉద్యోగం చేయాలంటే ఒళ్ళు దాచుకుంటాం, మాట అంటే పడం, మనుషులకు తిరగబడతాం, మనసు కష్టపెట్టుకుంటాం. కానీ అంతగా ముళ్ళు పొడిచినట్టు పొడుస్తున్నా, శరీరం ముక్కలు ముక్కలు అవుతున్నా, మన బ్రతుకుకి విలువ ఇవ్వడానికి ఆయన విరగొట్టబడ్డాడు. ఈరోజు మన బ్రతుకుకి విలువ ఉంది అంటే, ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే, మనం ఒక సొగసు స్వరూపము కలిగి ఉన్నామంటే, అది సొగసు స్వరూపం సర్వము కోల్పోయి ఆ అగ్లీగా, అంటే ఎంత భయంకరమైనటువంటి శిలువ మరణం పొందిన యేసయ్య నీ బ్రతుకి నా బ్రతుకి విలువ ఇచ్చాడు సహోదరి. ఆ విలువతో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు మనస్సు కలిగి, క్రీస్తు స్వభావం కలిగి, క్రీస్తు దీనత్వం కలిగి, క్రీస్తు దయాలత్వం కలిగి, క్రీస్తు సంకల్పం ఏంటో, అంటే ఆయన సంకల్పమైన ఉద్దేశం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన సన్నిధి. గుడ్ ఫ్రైడే నువ్వు మందిరానికి ఊపుకుంటూ రావడం కాదు, చేతులు ఊపుకుంటా ఈస్టర్కి హ్యాపీ ఈస్టర్. నిన్న మంటలాదివారం మంటలు పట్టుకొని ఇట్లా ఊపుకుంటూ నవ్వడం కాదు. ఏం మంటలు ఇరగొట్టారండి యేసయ్యని. ఒక కొమ్మని ఇచ్చినట్టు ఇచ్చారు ఆయన్ని. ఇంతదారా ఒక మండలు నరికినట్టు చెట్టుకు నరికారు. ఇది పట్టుకొని ఊపుకుంటే ఎంజాయ్ చేయడానికి కాదు, వీధుల్లో తిరుగుకుంటే కాదు, నువ్వు తిరుగుతున్న ప్రతి వీధిలో నీ చుట్టుపక్కల ఎంతమంది రక్షించబడ్డారు,
ఎంతమంది మారు మనసు పొందారు? నీకు దొరికిన విలువ వారికి దొరికిందా? నీకు వచ్చిన కృప నీ పక్కన వాళ్ళకి, నీ ముందు వాళ్ళకి వచ్చిందా? ఏదో సాధించినట్టు గుడ్ ఫ్రైడేకి వెళ్ళా, ఈస్టర్కి వెళ్ళా, తెల్ల చీర కట్టుకున్నా, నల్ల బట్టలు వేసుకున్నా కాదు. మన బ్రతుకు అంతరంగ జీవితం ఆయన కోసం మారాలి. అంతేకాక మన ద్వారా అనేక మంది ఈ సిలువ విలువ తెలుసుకోవాలా, ఈ ప్రేమ అందించబడాలా. సర్వ మానవాళి పాప పరిహారార్థమై యేసయ్య సిలువకి ఎక్కాడు తప్ప నీ కోసం, నా కోసం, మన ఇద్దరి కోసం కాదు. అందుకే మన శత్రువులు రక్షించబడాలా, మనల్ని దూషించేవారు రక్షించబడాలా, మనల్ని విలువేసేవారు రక్షించబడాలా, మనల్ని హింసించేవారు రక్షించబడాలా, మన పట్టణాలు రక్షించబడాలా, మన ప్రాంతాలు రక్షించబడాలా, మన చుట్టుపక్కల వారు రక్షించబడాలా, మనల్ని గేలి చేసేవారు రక్షించబడాలా. ఎందుకంటే ఊమిన వాళ్ళు, ఊసిన వాళ్ళు, తిట్టిన వారు. అందుకని ఈరోజు ప్రభు మనకిస్తున్నాడండి. నేను రోజుకు ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. 3 రోజులు 4 రోజులు ప్రిపేర్ కావాలి. మీరు గుడ్ ఫ్రైడే అనుకుంటా, గుడ్ ఫ్రైడే చర్చికి పోయి వచ్చాను కాదు. నీతో పాటు బెల్లంపల్లి సంఘమైన, ప్రామిస్ ల్యాండ్ సంఘమైన, లైవ్ నుండి పెట్టలేను. అట్లీస్ట్ ఈ గుడ్ ఫ్రైడేకి 20 మందిని సంపాదించాలి ఆత్మని. టార్గెట్ అయిపోతుందండి, మార్చికి టార్గెట్ అయిపోతుందండి. మార్చికి టార్గెట్ లేకపోతే ప్రమోషన్ ఇవ్వరు అనుకుంటా, ఉద్యోగాలు అంటే తిరుగుతారు. ఆ టార్గెట్ కోసం ఊరు తిరుగుతావు, ఎక్కడెక్కడో తిరుగుతావు. ఏసైకి నీ టార్గెట్ ఏంటి, ఏమిచ్చావు చెప్పు అంటే ఆయన ఏం అడగలేదు. సంఘ పాస్టర్ గారు, అమ్మా అయ్యా చర్చికి రంటే మేము రావడమే కష్టం అయ్యా, మేము వచ్చి కూర్చోవడమే కష్టం, మేము వచ్చి మందిరంలో పనిచేయడమే కష్టం, మేము వచ్చి ఊడవతోడో మాకేందయ్యా ఇవన్నీ, మేము రావడమే ఏంటో. ఒళ్ళు బద్ధకం, ఒళ్ళు బరువు కొందరికి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఈరోజు నేను ఎందుకు ప్రేమతో ఈ మాట చెప్తానంటే, మీరు మా ఆత్మీయ బిడ్డలు కాబట్టి. మన బ్రతుకు విరవకుండా ఆయన విరగొట్టబడ్డాడు. మన బ్రతుకు నలగాల్సిన నలగొట్టడం యేసయ్య మీద పడ్డది. అందుకే ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాల్సిందే, అయ్యా విలువైన ఆ సిలువ లేకపోతే నా బ్రతుకు విలువ లేదయ్యా. ఇప్పుడు నడుము ముంచి పని చేయమంటే ఇబ్బంది, ఇప్పుడు నడుము పెట్టి చెయ్యి పెట్టుకోమంటే ఇబ్బంది, ఇప్పుడు ఇంకేదైనా చేయమంటే ఓ దేవా నాకు కష్టం అయ్యా, కష్టం. ఎందుకు నీకు కష్టం? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ బ్రతుకును మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఉద్దేశములు మార్చుకో. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే సిలువ మరణం గురించి, విలువ గురించి, ఇక మరణ పునరుద్ధానం గురించి చుట్టుపక్కల వారి కదిలినట్టు నువ్వు కూడా సువార్తలు ప్రకటించాలంటే సంఘాలు పెట్టేస్తున్నారు కొంతమంది. దేవుడు మొన్న ఫ్యామిలీ వచ్చింది, ఏంది మీరు దేవుని పరిచర్య అటు ఇటు తిరుగుతున్నారు? లేదు మమ్మీ మేమేం చేయట్లేదంటే, దేవుని ఎవరు చేయమన్నారు? సంఘ కాపరి పని ఇచ్చాడా నీకు? వెళ్ళిపోయి సంఘాన్ని పెట్టుకోవాలి ఎక్కడ దూరంగా. నువ్వు సువార్త ప్రకటించే బాధ్యత పెట్టాడా? అనేక ఆత్మలను సంపాదించి మందిరానికి తీసుకొని రా దేవుని సంఘానికి. పాస్టర్గా బాధ్యత ఇచ్చాడు, పోయి ఎక్కడన్నా సంఘ పరిచయం చేసుకో. పల్లెటూరులో ఎక్కడన్నా దూరంగా ఎక్కడ చేసుకుంటావు, దూర స్థలాలకు వెళ్ళి చేసుకో. సువార్త ప్రకటించాల్సిన భారం ప్రతి క్రైస్తవుడి మీద ఉంది, ప్రతి క్రైస్తవురాల మీద ఉంది. వింటున్నారా? గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనుకుంటా తెగపోవాలి. పొద్దున సర్వీస్ ఉంటుందండి, నేను పొద్దునే పోతానండి. అక్కడ 1000 మంది వస్తాడు. పొద్దున రాదు, రాత్రి రాదు. నీతో పాటు ఎంతమందిని పొద్దున రాత్రి ప్రభు కొరకు సంపాదిస్తున్నావు? ఎందుకు దేవుడు నేను దీవించడమ్మా? నువ్వు ఇది చెయ్యి. సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద ఉంది. నువ్వు ప్రకటించు, ప్రభు పని జరిగిస్తాడు. ఆయన వాడుకున్నాడు, నీ నోటిని నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేయండి. ఒళ్ళు దాచుకుంటారా? మీ మనసుని, మీ జీవితాన్ని దేవునికి ఇస్తారా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. కళ్ళు